దశాబ్దాల సాంప్రదాయం భద్రాద్రి రామయ్య కళ్యాణం కోసం చీరాల నుంచి 10 టన్నుల గోటి తలంబ్రాలు సిద్ధం చేసే అరుదైన అవకాశం బాపట్ల జిల్లా చీరాల వాసులకి దక్కింది. కళ్యాణ వేడుకల్లో తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమని భావిస్తారు భక్తులు. అటువంటిది సాక్షాత్తు ఆ జానకిరాముని కళ్యాణానికి వినియోగించే గోటి తలంబ్రాలను సిద్ధం చేసే భాగ్యం దక్కితే ఆ అనుభూతే వేరు కదా. అటువంటి మహత్కర కార్యానికి శ్రీకారం చుట్టారు బాపట్ల జిల్లా చీరాల. సంస్కృతి సాంప్రదాయాలకు మన భారతదేశం పెట్టింది పేరు. పండుగలు మొదలు కళ్యాణ మహోత్సవాల వరకు ఒక్కొక్క వేడుక ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. వేడుకలు ఏవైనా భావితరాలకు స్ఫూర్తినిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోవకు చెందిందే ఆ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం. కళ్యాణంలో అతి పవిత్రంగా భావించేవి వాటిలో తలంబ్రాలు ముందు వరుసలో ఉంటాయి. పసుపు, ముత్యాలు, ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియోగిస్తాం. వీటిలో వినియోగించే ఒక్కొక్క వస్తువుకి ఓ ప్రత్యేకత ఉంది. పసుపు సకల శుభాలకు దీపికగా, ముత్యాలు ముత్యం వంటి కల్మషం లేని మనసుతో వధూవరులు ఆనందంగా జీవించాలని ప్రతీకగా, ఇక ధాన్యం ధనధాన్యాలతో సరితూగాలని భావనగా ఉంటాయి. మరి ఇలాంటి విశిష్టత కలిగిన తలంబ్రాలు, అందులోనూ జగత్ కళ్యాణంగా భావించే భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో దేవతామూర్తుల శిరస్సు నుంచి జాలువారే తలంబ్రాలకు ఎంతో పవిత్రత ఉంటుంది. అటువంటి జానకిరామునికి నిర్వహించే కళ్యాణ మహోత్సవంలో యాంత్రికంగా ఒలిచినవి కాకుండా కేవలం మహిళలు గోటితో మాత్రమే ఒడ్లను వలుస్తారు. ఇలా ఒలిచిన గోటి తలంబ్రాలనే భద్రాద్రిలో రాములూరి కళ్యాణానికైతే ఉపయోగిస్తారు ఆ ప్రాంతవాసులు.